సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ట్రావెల్స్ బస్ యాత్రని ముగించుకొని మదీనా వైపుగా వెళ్తున్నటువంటి క్రమంలో డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంట్లో 20 మంది మహిళలు మరణించారు, 10 మందికి చిన్నారులు ఉన్నారు. మీరు చూస్తున్న విజువల్ అన్ని కూడా అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన విజువల్స్. సో సౌదీ అరేబియాకి హైదరాబాద్ సంబంధించిన కొంతమంది వాసులు అక్కడ మక్కా మసీద్ని దర్శించుకోవడం కోసం వెళ్ళారు. సో ఆ యాత్రికులంతా కూడా అక్కడికి సౌదీకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ట్రావెల్స్ బస్ని బుక్ చేసుకున్నారు. ముందుగా అక్కడ మక్కా మసీద్ దర్శనం ముగించుకున్న తర్వాత మదీనా వైపుగా వెళ్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యలో ఒక డీజిల్ ట్యాంకర్ని ఢీకొట్టారు. దీంట్లో 42 మంది కూడా సజీవ దహనం అయిపోయారు. ఉన్నవారు ఉన్న దగ్గరే, కూర్చున్నవారు కూర్చున్న దగ్గరే అంతా అదే మాదిరిగా ఒక్కసారిగా అగ్నికి ఆహుతైపోయారు, సజీవ దహనం అయిపోయారు. ఇది ఒక బిగ్ ఇన్సిడెంట్ గా చూడాలి. అయితే ప్రస్తుతానికి మృతుల్లో 20 మంది మహిళలు ఉంటే 12 మంది చిన్నారులు ఉన్నారు. దాంట్లో అత్యధికంగా హైదరాబాద్ వాసులే ఉన్నట్టు తెలుస్తోంది. సో డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో ఆ డీజిల్ ట్యాంకర్ సంబంధించి, డీజిల్ అంటే అది ఫ్లేమబుల్, అది అగ్నికి ఈజీగా మంటలు అంటుకునే సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటిది ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో ఆ ట్రావెల్స్ బస్ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. 42 మంది కూర్చున్న వారు కూర్చున్నట్టే, నిల్చున్న వారు నిల్చున్నట్టే ఆ బస్సులో అట్లాగే పూర్తిగా సజీవ దహనం అయిపోయారు. సో మక్కా దర్శనం అనంతరం మదీనా వైపుగా వెళ్తున్నారు. అయితే బదర్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఫరత్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఎగ్జాక్ట్ గా జరిగినటువంటి ఘటన రోడ్డు పైనే అది టువర్డ్స్ మదీనా వైపుకి వెళ్తారు. మక్కా మసీద్కి వెళ్ళిన వారు తప్పకుండా మదీనాకి వెళ్తూ ఉంటారు. మదీనా అనేది అదొక స్ట్రీట్ షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది. సో ఎక్కువగా మనకు షాపింగ్లు అవన్నీ జరిగినన్ని కూడా మదీనాలోనే. సో మక్కాకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో చాలా మంది కూడా మదీనాకు వెళ్ళి అక్కడ స్ట్రీట్ షాపింగ్, ఇతరత్ర షాపింగ్లు చేసి అటు నుంచి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. ఇదే క్రమంలో మక్కా మసీద్ దర్శనం చేసుకున్న వారు అటు నుంచి వెళ్ళిపోయి మదీనాకు వెళ్తున్నటువంటి క్రమంలో 42 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆ ట్రావెల్స్ బస్ ఒక డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టి అది పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. సజీవ దహనం అయిపోయారు. 42 మంది కూడా స్పాట్ లోనే ఎక్కడి వారు అక్కడే అగ్నికి ఆహుతైపోయారు. కేవలం బూడిద మాత్రం మిగిలి ఉంది. కనీసం వారి శరీర భాగాన్ని కూడా గుర్తుపడడానికి వీలేదు. 12 మంది చిన్నారులు ఉంటే 20 మంది మహిళలు ఉన్నారు. మరి ఇతర వారంతా కూడా పురుషులు ఉన్నారు. వీరంతాంట్లో ఎక్కువగా హైదరాబాద్ వాసులు అని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి మక్కా మసీద్ వెళ్ళాలని వెళ్ళిన వారంతా కూడా ఇప్పుడు ఈ అగ్నికి ఆహుతైపోయి పూర్తిగా వారంతా కూడా సజీవ దహనం అయిపోయారు. సో సుమారుగా హైదరాబాద్ నుంచి సౌదీకి వెళ్ళిపోయి, సౌదీ నుంచి టువర్డ్స్ ఒక ట్రావెల్స్ బస్ ని బుక్ చేసుకుని అక్కడ నుంచి మక్కా మసీద్ వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకొని అటు నుంచి మదీనాకు వెళ్తున్నారు. తిరిగి ఈరోజు మదీనాలో షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యేవారు. అంతలోనే వారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. సో సజీవ దహనం ఎక్కడి వారు అక్కడే స్పాట్ లో మరణించడం ఇప్పుడు కొంత తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తోంది. ఆ కుటుంబాలు మొత్తం కూడా ఒక్కసారిగా కన్నీరు ముందుగా విలపిస్తూ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ ఈ ఘటన జరిగింది బదర్ నుంచి మదీనా వెళ్ళేటువంటి రూట్ లో ముఫరత్ అనేటువంటి ఈ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. సో ఒక డీజిల్ ట్యాంకర్ ని ఢీకొట్టడమే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో అతివేగమే డీజిల్ ట్యాంకర్ ని ఢీకొట్టించింది. ఒక యూటర్న్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుని తెలుస్తోంది. నడి రోడ్డు పైనే అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున సుమారుగా 3-4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుని తెలుస్తోంది అక్కడ టైమింగ్ ప్రకారంగా. సో అక్కడ తెల్లవారుజాము జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో అక్కడికి ఫైర్ ఇంజన్లు ఇతరత్ర చేరుకునే లోపే పూర్తిగా బస్సు మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది. లెఫ్ట్ సైడ్ విజువల్ మీరు చూస్తున్నారు. చాలా దూరం నుంచి ఆ విజువల్స్ ని రికార్డ్ చేశారు. దాంట్లో ఆ కంప్లీట్ మంటలు అంటుకొని ఆ బస్సు ఎగిసి పడుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో దాంట్లో అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ మంటల్లో 42 మంది కూడా అదే రకంగా కూర్చున్న వారు కూర్చున్నట్టే అగ్నికి ఆహుతైపోయారు. సౌదీలో ఇది బిగ్గెస్ట్ యాక్సిడెంట్ గా తెలుస్తోంది. గతంలో కూడా చాలా యాక్సిడెంట్ చోటు చేసుకున్నాయి. కానీ ఇంతటి స్థాయిలో మరణాలు సంభవించి మొట్టమొదటిసారిగా ఒక భారీ ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పాలి. సో ఈ ఘోర రోడ్డు ప్రమాదం 42 మంది, దాంట్లో అత్యధికులు హైదరాబాద్లో ఉన్నారు. సో హైదరాబాద్ వారు ఎంతమంది ఉన్నారు, వారంతా ఎప్పుడు వెళ్ళారు, ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. బట్ మహిళలు చిన్నారుల సంఖ్య మాత్రం 32 మంది మొత్తం అంతా కలిపి. సో 20 మంది మహిళలు ఉంటే 12 మంది చిన్నారులు ఉన్నారు. సో డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ నుంచి ఆ విజువల్లో మనం చూస్తే అర్థమవుతుంది. విజువల్లో చాలా పెద్ద ఎత్తున భారీగా మంటలు ఎగిసిపడడం మనం చూస్తున్నాం. సో ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. पूरी जल गई, पूरे अद्या मर गए भाई। इंदल है राजीवन मक्का मदीने जा रहे थे, कहते भाई पूरे बस जल गई, पूरी जल गई, पूरे अद्या मर गए भाई। इंदल है राजीवन मक्का मदीने जा रहे थे, कहते भाई पूरे बस जल गई, पूरी जल गई, पूरे अद्या मर गए भाई। इंदल है राजीवन
రైట్, మీకు ఒక ఏఐ ఇమేజ్ ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను అక్కడ. సో విజువల్స్, సో ఇది ఒరిజినల్ వీడియో, ఒరిజినల్ ఫోటో ఇది. దాంట్లో అక్కడ మీకు కనిపిస్తోంది ఒక ట్రావెల్స్ బస్ అది. సో ట్రావెల్స్ యాత్రికులు వెళ్తున్నది ఇదే బస్సులో. ఆ తర్వాత అటువైపు డీజిల్ ట్యాంక్ కూడా ఉంది చూడండి, ఆయిల్ ట్యాంకర్. సో ఆయిల్ ట్యాంకర్ ని ఢీ కొట్టి ట్రావెల్స్ బస్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో దాని బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ గా చూడాలి. సో ఓవరాల్ గా సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఘటనలో ఇది అతిపెద్ద ప్రమాదంగా సౌదీ అరేబియా ప్రభుత్వం గుర్తిస్తోంది. అక్కడ మరణాల సంఖ్య చాలా భారీగా 42 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 42 మంది కూడా అగ్నికి ఆహుతి అయిపోవడం. అటువైపు డీజిల్ ట్యాంకర్ లో కూడా ఒక క్లీనర్ అండ్ డ్రైవర్ ఇద్దరు కూడా స్పాట్ లోనే మరణించడం మనం చూస్తున్నాం. సో రెండు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయి ఇంకా కూడా ఈ సమయాన్ని వార్త చెప్పే సమయానికి ఇంకా కూడా ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం జరుగుతోంది. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. సో మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా మరిన్ని అప్డేట్స్ తో. శిల్ప, సో ప్రెజెంట్ ఇన్సిడెంట్ గల ప్రధాన కారణం అటు డీజిల్ ట్యాంకర్ ని ఢీకొట్టడమే. సో హైదరాబాద్ వాసులు అత్యధికంగా తెలుస్తోంది. ఎంత అంటే హైదరాబాద్ వాసులు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎటువంటి డీటెయిల్స్ లేవు, బట్ ఎంతమంది వెళ్ళారు, వారికి సంబంధించి ఏమైనా తెలుస్తోందా? రైట్, సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా యాత్రకు వెళ్ళినటువంటి భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో స్పాట్ లోనే 42 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఇన్సిడెంట్ అనేది సోమవారం తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. బాదర్ మదీనా మధ్య ప్రాంతంలో ఇది జరిగినట్లు ఇప్పటికే ఒకవైపు సమాచారం అందుతుంది. వారంతా మక్కా యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలోనే ఇదంతా జరుగుతుంది. వాళ్ళు మదీనాకి వెళ్తున్నటువంటి సమయంలోనే మొత్తం 42 మంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 42 మంది మరణించారు. 42 మందిలో మృతులు 20 మంది మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు కూడా తెలిసింది. వీళ్ళందరూ కూడా ఎక్కువ వరకు చెందినటువంటి వాళ్ళే వెళ్ళినట్టు ప్రస్తుతం సమాచారం అందుతుంది. హైదరాబాద్ నుండి వాళ్ళు అందరూ కలిసి ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి సౌదీలో ఉన్నటువంటి మక్కా మసీద్ కోసం వాళ్ళు వెళ్ళారు. తిరిగి ప్రయాణం అవుతున్నటువంటి సమయంలోనే వెళ్ళారు. ప్రధానంగా ఒక్కసారిగా డీజిల్ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది, మంటలు అనేది తొందరగా వ్యాపిస్తాయి. వెంటనే ఎప్పుడైతే బస్సును ఢీకొట్టిన వెంటనే ఆ డీజిల్ ట్యాంకర్ అనేది ఓపెన్ అయినటువంటి వెంటనే వ్యాపించే వాళ్ళు ఏమైతుందో తేరుకునే లోపు ప్రమాదం అనేది జరిగిపోయింది. తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఈ విధంగా మొత్తం భారతీయులు మాత్రమే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ బస్సులో భారతీయులకు సంబంధించినటువంటి మొత్తం కూడా అందరూ కూడా భారతీయులు ఉన్నారు. మొత్తం 42. ఇంకా మృతుల సంఖ్య ఒక్కసారి. సో ప్రెసెంట్ నేను ఒక సౌదీ అరేబియాకి సంబంధించి న్యూస్ వెబ్సైట్ లో చూస్తున్నాను ఈ వార్తని. దాంట్లో ఎగ్జాక్ట్ గా 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 43 మంది ప్రయాణిస్తున్నారట ఆ సమయంలో బస్సులో. ఒక్కరు మాత్రమే ఈ మంటలో నుంచి బయటపడగలిగారు. 42 మంది కూడా ఆ స్పాట్ లోనే మరణించారు. దీంట్లో 42 మంది ప్రయాణికులు అందరూ హైదరాబాద్ వాసులే కంప్లీట్ గా 42 పిల్గ్రిమ్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ 42 మంది కూడా ఈ హైదరాబాద్ వాసులే. సో వారంతా కూడా ఈ బస్సు ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. సో మెక్కా నుంచి మదీనా వైపుగా వెళ్తున్నటువంటి క్రమంలో ఉదయాన్నే తెల్లవారుజామున 1:30 సమయంలో ఒక డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టి ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ 43 మంది ప్రయాణికులట ఆ సమయంలో. దాంట్లో ఒక్కరు మాత్రమే బయటపడగలిగారు. ద ఓన్లీ 1 person who have been survived and admitted in a hospital. వారు ఒక్కరిని బయట తరలించి హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. 20 మంది చిన్నారులు ఉంటే 20 మంది మహిళలు ఉంటే 12 మంది చిన్నారులు ఉన్నారు. సో sources said that the victims were from Hyderabad and the group included women and children. Early information says that 20 women and 11 children. సో వారంతా కూడా హైదరాబాద్ వాసులే. సో when the tragedy occurred, many of them were reportedly asleep. వారంతా కూడా ఆ సమయంలో పడుకొని ఉన్నారంట. ఆ మంటలు తాటికి వారంతా కూడా పడుకున్నట్టే, కూర్చున్నట్టే ఆ నిద్రలోనే సజీవ దహనం అయిపోయారు. సో అక్కడ కథనాల ప్రకారంగా 42 మంది మరణించినట్టు తెలుస్తోంది. వెంటనే అక్కడికి హుటాహుటిన ఎమర్జెన్సీ టీమ్స్ ని రికవరీ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేశారు. దెర్ ఇస్ నో అఫీషియల్ స్టేట్మెంట్ ఎట్ అండ్ ద కాజ్ ఆఫ్ క్రాష్. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా అక్కడికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఇంకా తెలియడం లేదు. ఇది అక్కడ అంటున్న వార్త. శిల్ప, సో హైదరాబాద్ వాసులు మొత్తం కూడా హైదరాబాద్ వాసులు అని తెలుస్తోంది. సో ఇంకేమైనా డీటెయిల్స్ అంతున్నాయా హైదరాబాద్కి సంబంధించి? ఎవరెవరు ఎక్కడి నుంచి వెళ్ళారు? అంతే ఒకే కుటుంబానికి సంబంధించిన వారా, వేరు కుటుంబాలకు సంబంధించిన వారా, ఒక ఏరియాకి సంబంధించిన వారా? అప్డేట్స్ ఉన్నాయా? ఇది ఒక ట్రావెల్ ఏజెన్సీ, అంటే జనరల్గా మక్కాకు వెళ్ళే వారంతా కూడా ఒక ట్రావెల్ ఏజెన్సీని, ఒక ట్రావెల్ సంస్థను ఆశ్రయిస్తూ ఉంటారు. అటువంటి ఒక ట్రావెల్ ఏజెన్సీ సంస్థనా, లేదంటే ఇండివిజువల్గా వాళ్ళు వెళ్ళారా? ఖచ్చితంగా ట్రావెల్ ఏజెన్సీ త్రూనే వాళ్ళు వెళ్ళుండొచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఆ బస్సులో
ఇటు భారతీయులు దట్టు ఎక్కువగా హైదరాబాద్ చెందిన వాళ్ళే ఉండడంతో మొత్తం ట్రావెల్ ఏజెన్సీలోనే వాళ్ళు వెళ్ళుంటారంటూ కూడా ప్రస్తుతం ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఆ మంటలు వ్యాపించినటువంటి కొన్ని నిమిషాల్లోనే బస్సులో మంటలు మొత్తం కూడా వ్యాపించే వాళ్ళు బయటికి రాత్రి సమయం అర్ధరాత్రి కావడంతో అందరూ కూడా నిద్రలోకి వెళ్ళారు. ఆ సమయంలోనే డీజిల్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, దాని వ్యాప్తి అనేది ఎక్కువగా ఉండడంతో వెంటనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికీ అక్కడికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు మొత్తం బాడీని మొత్తం కూడా ఎక్కడికక్కడికి సజీవ దహనమైన ఎవరిని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఒకవైపు శరీర భాగాలు కావచ్చు మొత్తం ఎక్కడికక్కడికి నుజ్జైనాయి. ఇప్పటికే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ఎంబసీ ద్వారా ఇప్పటికే సమాచారం అందించారు. అధికారులతో సమన్వయం చేసి వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే ఐడెంటిఫికేషన్ కోసం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇండియా ఎంబసీని ప్రస్తుతం ఆశ్రయించినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇంకో మరి కాసేపట్లో వాళ్ళు ఎక్కడి వాళ్ళని కూడా అఫీషియల్ గా మొత్తం ఎంతమంది మరణించారు, అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ కి చెందినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, మొత్తం ఓవరాల్ గా బస్సులో ఎంతమంది ఉన్నారో కూడా పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పటికే ఇటు భారత్ ఎంబసీని అయితే ప్రస్తుతం సంప్రదించి వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం ప్రస్తుతం అయితే వాళ్ళని మొత్తం కూడా సమన్వయం చేసుకున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ శిల్ప. జనరల్ గా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎవరైనా సరే మక్కా మసీద్ ని సందర్శించాలనుకునే వారు చాలా అత్యధికులు, అది చాలా లీస్ట్ గా అంటే పావర్టీలో ఉన్నా కూడా వాళ్ళ చివరి ఆశ ఏంటంటే మక్కా మసీద్ దర్శనం చేసుకుని రావాలనేది. సో అక్కడికి వెళ్ళాలి, దర్శనం చేసుకుని రావాలి, ప్రార్థన చేసుకుని రావాలనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆకాంక్ష, ఆశ. సో అటువంటి వారంతా కూడా ట్రావెల్స్ కంపెనీస్ ని ఆశ్రయిస్తూ ఉంటారు. ట్రావెల్స్ కంపెనీని ట్రావెల్స్ ఏజెన్సీని ఆశ్రయించి వారి ద్వారా వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏం జరిగిందని ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఇక్కడ జరిగిన సంఘటనలో వారంతా కూడా మక్కా మసీద్ దర్శనం చేసుకున్న తర్వాత మదీనాకు వెళ్తున్నారట. సో మదీనాలో షాపింగ్ స్ట్రీట్స్ అంతా కూడా సో షాపింగ్ చేయడానికి మదీనా వైపుగా వెళ్తున్న క్రమంలో ఇది ముఫరహత్ అనేటువంటి ఒక ప్రాంతం దగ్గర మక్కా మసీద్ నుంచి టువర్డ్స్ మదీనా వైపుగా వెళ్తున్నటువంటి మార్గ మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్పాట్ లో 42 మంది మరణించారు. వారంతా కూడా ఆ సమయంలో అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ఘటన జరిగింది. కాబట్టి ఈ ఘటనలో వారంతా కూడా పడుకున్న వారు పడుకున్న చోటే, కూర్చున్న వారు కూర్చున్న చోటే, ఎక్కడి వారు అక్కడే సజీవ దహనం అయిపోయారు, అగ్నికి ఆహుతైపోయారు, బూడిదైపోయారు. సుమారుగా ఆ బస్సులో 43 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉండగా 42 మందికి వారంతా కూడా సజీవ దహనం అయిపోయారు. ఒక్కరు మాత్రమే ఈ ఘటనలో నుంచి బయటపడగలిగారు. సో ఒక్కరు మాత్రమే బయటపడగలిగారు. ఒకసారి సో అక్కడ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టుగా వార్తలు రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మృతులకు సంబంధించిన సమాచారం వెంటనే సేకరించాలని చెప్పి ఆ కుటుంబాలకు కూడా తగు సహాయం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఆయన. సో న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ తోను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు కూడా మాట్లాడడం జరిగింది. సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించిన దాంట్లో హైదరాబాద్ వాసులు అత్యధికులు ఉండడంతో వెంటనే వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. వారి కుటుంబానికి తగు సహాయం చేయండి, ఆ మృతుల కుటుంబాన్ని తిరిగి వెనక్కి హైదరాబాద్ తీసుకోవడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయండి. అక్కడ సౌదీ సంబంధించిన ఎంబసీ అధికారులతో, ఇక్కడ భారత ఎంబసీ అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి తెలుస్తోంది. సో భారత మంత్రిత్వ శాఖను కూడా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను కూడా ఆయన సంప్రదించారు. సో అక్కడ ఉన్నటువంటి మృతులని కూడా తిరిగి మనం ఎలా తీసుకురావాలి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ కండిషన్ ఏంటి, అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. సో ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది. 42 మంది కూడా అందరూ కూడా హైదరాబాద్ వాసులు తెలుస్తోంది. సో ఏఐ ఇమేజ్ మీకు చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో మీకు అర్థం కావడం కోసం ఒక ఏఐ ఇమేజ్ ని ఆర్టీవీ రూపొందించింది. మీరు చూస్తున్న విజువల్ అటువైపు కనిపిస్తోంది డీజిల్ ట్యాంకర్, ఇటువైపు కనిపిస్తోంది ఒక ట్రావెల్స్ బస్. సో ఇదే మాదిరిగా ఎగ్జాక్ట్ గా ఇప్పుడు సౌదీ అరేబియాలో నేను రాత్రి 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్న సమయానికి ఇదే ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ విజువల్. సో అటువైపు డీజిల్ ట్యాంకర్ ఉంది. ఈ బస్సు వెళ్ళిపోయి వేగంగా ఆ డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకర్ లో ఉన్నటువంటి ఆ డీజిల్ ఒక్కసారిగా మంటలకు అది ఇంకా ఎరప్ట్ అయిపోయింది, ఒక్కసారిగా పేలిపోయింది. ఆ మంటలు కాస్త బస్సుకు వ్యాపించాయి. 42 మంది హైదరాబాద్ వాసులు, ఇప్పుడు భారతీయులు హైదరాబాద్ వాసులు సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదం దాటికి వారంతా కూడా ఇప్పుడు మరణించడం జరిగింది, సజీవ దహనం అయిపోయారు. సో కరెంట్ సినారియోలో అక్కడ వారు ఎలా ఉన్నారు ఏంటి అనేది మాత్రం చాలా స్పష్టంగా మనం ఈ ఫోటో చూస్తే అర్థమైపోతుంది. వారంతా కూడా అగ్నికి ఆహుతైపోయి వారంతా కూడా
శరీర భాగాలు పూర్తిగా కూడా కాలిపోయి బూడిదైపోయాయి. కానీ ఏ ఒక్కరి మృతదేహాన్ని కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్, గుర్తుపడడానికి కనీసం వీలు కూడా లేదు. కరెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అక్కడ ఇంకా ఎక్స్ట్రీమ్గా మంటలు కూడా ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇంకా మంటల్ని ఆర్పాల్సి ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి తగు సహాయం చేయండి, అట్ ద సేమ్ టైం ఆ మృతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోండి అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా ఓ స్పెషల్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మీకు సహాయ సహకరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా మీ వాళ్ళు మక్కా మసీద్ దర్శనానికి వెళ్ళిపోయి అక్కడ చిక్కుకొని ఇప్పుడు ఈ ప్రమాదంలో మరణించి ఉంటే డీజిల్ ట్యాంక్ ఢీకోవడం కారణంగా ట్రావెల్స్ బస్సులో వెళ్తూ వాళ్ళు ప్రమాదంలో మరణించి ఉంటే కనుక మీరు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి చెప్పండి. సో 7997959754, ఆ తర్వాత 9912919545. ఇది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే టోల్ ఫ్రీ నెంబర్. సో మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ సంప్రదించవచ్చు. ఐ రిపీట్ అగైన్ 7997959754, 9912919545. ఇది తెలంగాణ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్. సో టోల్ ఫ్రీ నెంబర్, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి సంప్రదించండి. మీ కుటుంబంలో నుంచి ఎవరన్నా మక్కాకు వెళ్ళిపోయి ఇప్పుడు ఈ ప్రమాదంలో వారు మరణించి ఉంటే కనుక మీరు మీ సమాచారాన్ని అటు ప్రభుత్వానికి అందజేయచ్చు. వాళ్ళు డెఫినెట్గా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్, మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంబంధించి సమాచారం తెలుసుకోండి, మృతుల సమాచారం తెలుసుకోమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు యంత్రాంగాన్ని ఆదేశించారు. సో ప్రెసెంట్ 42 మంది కూడా హైదరాబాద్ వాసులని తెలుస్తోంది. వీరంతా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళారా లేదా ఇండివిజువల్ వెళ్ళారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పాలి. అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల తర్వాత అధికారులు ఏ రకంగా అలర్ట్ అయ్యారు? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం సీఎం ఆదేశాలతోనే సిఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్నటువంటి రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, వెంటనే వివరాలు సేకరించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలనేటువంటి స్టేట్మెంట్ ఇస్తూనే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు సచివాలయంలో ప్రజెంట్ ఈ రోజు. దీంట్లో ఈ ఘటనకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ వచ్చేసి 7999795954, మరొక నెంబర్ వచ్చేసి 9912919545. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు సౌదీ వెళ్ళినటువంటి వారి కుటుంబ సభ్యుల వివరాల కోసం. ఇది డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టినటువంటి సిచ్యువేషన్ ఒక్కసారిగా మొత్తం అక్కడే బస్సు మొత్తం కాలిపోయినటువంటి ఘటన. చిన్నారులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. సో సిచ్యువేషన్ సంబంధించి ప్రస్తుతం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. డీజీపీని కూడా అలర్ట్ చేశారు సిఎస్ వీళ్ళంతా కూడా. దాంతో పాటు కేంద్ర విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి సౌదీ ఎంబసీ ఏదైతుందో ఆ అధికారులతో కూడా వెంటనే మాట్లాడి వివరాలు తెలుసుకొని అవసరమైతే వెంటనే తగిన సహాయ చర్యల కోసం రంగంలోకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నితో వెళ్ళాలి అనేటువంటిది సిఎస్ కు, డీజీపీకి, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి స్పెషల్ అధికారులకు ఆదేశాలు అందాయి. ఇమీడియట్లీగా వారి వివరాలు తెలుసుకుని వారికి సహాయం అందించడానికి. సో ఇది చాలా దారుణమైనటువంటి ఘటన. నిజంగానే ఒక డీజిల్ ట్యాంకర్ ఢీకొని మొత్తం ప్రమాదంలో అందరూ చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ అంశానికి సంబంధించి అక్కడే అగ్నిక్రియలకు బలైనటువంటి పరిస్థితి. దానిపైన వివరాలపైన సీఎం దృష్టి పెట్టారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. రైట్ మధు, 42 మంది కూడా ఇప్పుడు ఎవరైతే అక్కడ వెళ్ళిపోయి ఆ ఘటనలో మరణించారు వారంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వారా, ఒకే ప్రాంతానికి సంబంధించిన వారా? ఎగ్జాక్ట్ ఇంకా డీటెయిల్స్ రావాలి. మొత్తం దాదాపు 42 మంది. అంటే ఈ వివరాలు ఒక్కొక్క వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా వెళ్ళిన వారు ఉంటే వారి వివరాలు చెప్పొచ్చు. ఎవరు కలిసి ఉన్నారు, ఎంతమంది కలిసి ట్రావెల్ చేశారు, సౌదీలో జరిగినటువంటి ఈ బస్సు ప్రమాద ఘటనలో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మృతులకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి వారి కుటుంబ సభ్యులకు సహాయం అందించేటువంటి దాంట్లో ఉన్నారు. కొద్దిసేపట్లో పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినట్టు ప్రస్తుతం వార్తలు వినిపిస్తా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతం నుంచి వెళ్లారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు కాబట్టి పూర్తి డీటెయిల్స్ కొద్దిసేపట్లో అప్డేట్ చేసేటువంటి అవకాశం ఉంది. సౌదీ సంబంధించినటువంటి ఇక్కడ ఎంబసీ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. విదేశాంగ శాఖను కూడా అలర్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కాబట్టి కొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా సౌదీలో ముఫ్రాత్ అనేటువంటి ఒక ప్రాంతంలో మక్కా మసీద్ దర్శనం చేసుకొని మదీనా వైపుగా వెళ్తున్నటువంటి క్రమంలో రోడ్డు పైన ఒక డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టి ఒక ట్రావెల్స్ బస్ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. 42 మంది మరణించారు. వారంతా హైదరాబాద్ వాసులే, భారతీయులే. సో హైదరాబాద్ నుంచి మక్కా మసీద్ దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి మదీనా వైపుగా వెళ్తున్న క్రమంలో అర్ధరాత్రి 1:30 సమయంలో అంతా కూడా నిద్రించి ఉన్నారు, కంప్లీట్ గా పడుకొని పోయారు. సో ఈ ఘటనలో 43 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా ఒక్కరు మాత్రం బయటపడగలిగారు. కానీ ఆ డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. 42 మంది సజీవ దానం అయిపోయారు. కూర్చున్న వారు కూర్చున్నట్టే, పడుకున్న వారు పడుకున్నట్టే, ఎక్కడి వారు అక్కడే కంప్లీట్ గా ఈ అగ్నిలో
పూర్తిగా కాలిపోయి బూడిదైపోయారు. సో ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. హైదరాబాద్ వాసులు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు ఉన్నారా, లేదంటే వారంతా ఒకే ప్రాంతానికి సంబంధించిన వారా, ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళారా, ఎలా వెళ్ళారని ఇంకా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. ఈ ఘటన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకి తగు సహాయం చేయండి, చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మృతులంతా హైదరాబాద్ మల్లేపల్లి వాసులు అంట. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మృతులంతా హైదరాబాద్ మల్లేపల్లి వాసులు. వీరంతా కూడా మక్కా మసీద్ దర్శనం కోసం వెళ్లారు. ఆయిల్ ట్యాంకర్ ని ఢీ కొట్టిన ఘటనలో 42 మంది కూడా వీరంతా మల్లేపల్లి వాసులు. సో మల్లేపల్లికి సంబంధించిన ప్రాంతం నుంచి ఉమ్రా ట్రావెల్స్ బస్ అట. మల్లేపల్లిలోని ఉమ్రా ట్రావెల్స్ బస్సు మక్కా ప్రమాదం పైన సీఎం ఇప్పుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సెక్రటరియట్ లో స్పెషల్ కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. పలు హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా జారీ చేశారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ సంబంధించి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు బ్రేకింగ్ న్యూస్ లో చూస్తూ ఉన్నారు. సో మృతుల వివరాలు, వారి బంధువుల వివరాలను సేకరించి వెంటనే తగు సహాయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సో మల్లేపల్లి వాసులు ఉమ్రా ట్రావెల్స్ సంబంధించినటువంటి ఏజెన్సీ ద్వారా వీరంతా కూడా సౌదీ అరేబియాకి వెళ్లిపోయి మక్కా మసీద్ నుంచి తిరిగి మదీనా వైపుగా వెళ్తున్న సమయంలో ముఫ్రాహ్ అనేటువంటి ఆ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టి అగ్నికి ఆహుతైపోయారు. వారంతా ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు. మల్లేపల్లిలోని ఉమ్రా ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా వీరంతా కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు, ఒకే కుటుంబానికి దగ్గర బంధువులుగానే తెలుస్తోంది వారంతా కూడా. సో బంధువులు ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు, ఉమ్రా ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా వారంతా అక్కడికి వెళ్లిపోయారు. సో ప్రెసెంట్ ఈ ఘటన కొంత దిగ్భ్రాంతి గురి చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొంత అలర్ట్ చేసింది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంబంధించి సమాచారం తెలుసుకొని వెంటనే తగు సహాయం చేయాలని చెప్పి అన్ని రకాల ఆదేశాలు జారీ చేసి యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. पूरी जल गई, पूरे आदमी मर गए भाई, इंधन लेने है राजीवन मक्का मदीने जा रहे थे कहते भाई पूरे बस जल गई, पूरी जल गई, पूरे आदमी मर गए भाई, इंधन लेने है राजीवन मक्का मदीने जा रहे थे कहते भाई पूरे बस जल गई, पूरी जल गई, पूरे आदमी मर गए भाई, इंधन लेने है राजीवन मक्का मदीने जा रहे थे कहते भाई पूरे बस जल गई, पूरी जल गई, पूरे आदमी मर गए भाई, इंधन लेने है राजीवन मक्का मदीने जा रहे थे कहते भाई पूरे बस जल गई, पूरी जल गई, पूरे आदमी मर गए।